రూట్ వయసు 34 సంవత్సరాలు. ఇప్పటి వరకు టెస్టుల్లో చేసిన పరుగులు 13,409. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ ప్లేస్లో సచిన్ కొనసాగుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ చేసిన పరుగులు 15,921. సచిన్, రూట్ మధ్య అంతరం 2,512 పరుగులు మాత్రమే. పరుగుల పరంగా సచిన్ను రూట్ దాటేస్తాడా? అలా దాటాలంటే ఎంతకాలం పడుతుందనేది హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి సచిన్ను ఓవర్టేక్ చేయడం అంత ఈజీ కాదు, అలాగని అసాధ్యమూ కాదు. కెప్టెన్సీ వదిలేశాక రూట్ 40 టెస్టుల్లో బరిలో దిగాడు. 57.70 యావరేజ్తో పరుగులు సాధించాడు. ఈ సమయంలోనే 13 సెంచరీలు కొట్టాడు. ఫిబ్రవరి 2023 నుంచి గత 50 ఇన్నింగ్స్ల్లో 2,556 పరుగులు చేశాడు. అదే టైం నుంచి చూస్తే ఇంగ్లాండ్ ఏడాదికి 12 నుంచి 14 టెస్టులు ఆడింది. అదే యావరేజ్తో పరుగులు సాధిస్తే 2027 చివరి నాటికి మాస్టర్ను దాటేస్తాడనే అంచనాలున్నాయి. 2012లో టెస్టుల్లోకి రూట్ అడుగుపెట్టాడు. అప్పట్నుంచి ఇంగ్లాండ్ 155 టెస్టులు ఆడింది. కెరియర్ ఆరంభించినప్పటి నుంచి 2 టెస్టులకు మాత్రమే దూరంగా ఉన్నాడు. ఒకసారి జట్టులో చోటు దక్కలేదు, మరోసారి వ్యక్తిగత కారణాలతో మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో ఫిట్నెస్ను కాపాడుకుంటూ టెస్టుల్లో కొనసాగితే సచిన్ను దాటే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సెంచరీల పరంగానూ రూట్ దుమ్ము రేపుతున్నాడు. టెస్టుల్లో 51 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ టాప్లో ఉన్నాడు. సచిన్ తర్వాత 45 సెంచరీలతో కలిసి రెండో స్థానంలో సెటిల్ అయ్యాడు. పాంటింగ్ 41 సెంచరీలు సాధించాడు. సంగక్కరతో కలిపి 38 సెంచరీలతో రూట్ 4 స్థానంలో నిలిచాడు. స్మిత్ 36 సెంచరీలతో 5 స్థానంలో ఉన్నాడు. సచిన్ను దాటేయాలంటే రూట్ ఇంకా 14 సెంచరీలు కొట్టాలి. సెంచరీల పరంగా మాస్టర్ను దాటేయడం అంత తేలిక కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాంచెస్టర్లో 150 పరుగులు చేసిన రూట్ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇప్పటి వరకు 1128 పరుగులు సాధించాడు. మాంచెస్టర్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో ఒక బౌలర్పై ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో 588 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్లోనే 23వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు రూట్. భారత్పై 12 సెంచరీలు సాధించాడు. అందులో 9 సెంచరీలు స్వదేశంలోనే కొట్టాడు. టెస్టుల్లో 104 50+ స్కోర్లు సాధించాడు. సచిన్ 119 50+ స్కోర్లతో టాప్లో ఉన్నాడు.